జేసీఎం టెంపుల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ మిరాకిల్ ప్రేయర్ టైమ్స్ అనే విజ్ఞాపన ప్రార్థన బట్టి మీ అందరికీ స్తుతులు స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో ఉన్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి కీర్తన గ్రంథము 34:12-14 చదవండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో 12-14 పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్న కీర్తనలు 34వ అధ్యాయం 12-14 రాయబడుతుంది. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవరైనా ఉన్నాడా? దేని స్తోత్రం. దిస్ ఇస్ ఎ క్వశ్చన్. ఇదేంటమ్మా క్వశ్చన్, ప్రశ్నార్థకం పెట్టింది కనుక అక్కడ కీర్తనకారుడు అయినటువంటి ఎవరైనా దావీదు అబేమేలు ఎదుట వెర్రివాని వలె ఉంటున్న సందర్భాన రాయబడినటువంటి రచించిన కీర్తన ఇది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ ద మ్యాన్ హూ డిజైర్స్ లైఫ్ అంటే బ్రతకడానికి అండ్ లవ్స్ మెనీ డేస్ దట్ ఈ మే సీ గుడ్. అంటే ఇక్కడ మనిషి జీవితంలో మేలు నొందొచ్చు అనేక దినాలు ఎలా ఉండాలనుకుంటున్నాడు? బ్రతగా కోరువాడు ఎవరన్నా ఉన్నాడు? అదే స్తోత్రం. ఈ రోజుల్లో మనం మేలును ఆశించాలి. కీడు చేయటం మాని మేలు చేసేవారిగా మనం మారాలి. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ ప్రశ్న ఏం చేస్తున్నాడు భక్తుడు? ఏమంటున్నాడు? హూ ఈజ్ అంటే ఎవరు? ఏమని రాయబడుతుందమ్మా? హూ ఈజ్ ద మ్యాన్ హూ డిజైర్స్ లైఫ్ అండ్ లవ్స్ మెనీ డేస్ దట్ ఈ మే సీ గుడ్. అంటే మంచిని చూస్తూ మేలు నొందుచు బ్రతకాలనుకునేవాడు ఎవరన్నా భూమి మీద ఉన్నాడా? దేని స్తోత్రం. ఉన్నాడా? మరి ఉంటారా? అందరూ ఎవరైనా త్వరగా చనిపోవాలనుకుంటారా? బ్రతకాలనుకుంటారా? అంటే అలా బ్రతకట్లో మేలుకరమైన బ్రతుకులు మనం బ్రతకాలి. దేని స్తోత్రం. మనం కీడు అనేది ఇతరులకు మనం తలపట్టకూడదు. మేలుకరమైన మాటలు, మేలుకరమైన ఆలోచనలు, గుడ్ థింగ్స్, గుడ్ బిహేవియర్ అంటే గుడ్. మేల్ అంటే గుడ్ అనమాట ఇంగ్లీష్లో. మేల్ అంటే ఏంటి? గుడ్. గుడ్ బిహేవియర్, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. గుడ్ టాకింగ్స్, మంచి మాటలు. గుడ్ థాట్స్, మంచి ఆలోచనలు.